పనిచేసిండ్రు. కానీ బీఆర్ఎస్లో యాక్టివ్ పెద్దపల్లి ముద్దుబిడ్డ చిరుమల్ల రాకేష్ గారు మాట్లాడతారు. మీకు కొద్దిగా ఇంజనీరింగ్ కూడా చదివిన దానిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏదో సంథింగ్ ఉంది కాబట్టి కొంచెం అది కూడా మిక్స్ చేసి మాట్లాడారు. రాజకీయాలే కాకుండా నీళ్లు కనిపల్లి నుంచి ఎత్తొచ్చా, ఎత్తలేమంటున్నారు. ఇంతకుముందు బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ చూసినాము. ఎన్డీఎస్ఏ స్టేట్మెంటే ఫైనల్, వాళ్ళని కాదని మేము చేయలేమంటున్నారు. మీరేం చెప్తారు ప్రజలకు కానీ వాళ్ళకు కానీ? సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ, ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం కరువులో ఉందంటే, ఉన్న నీటిని ఒడిసి పట్టాలి అంటే తన భాష ఒక వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజలకు అందించాల్సిన దాహార్తిని తీర్చాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు తన ధనదాహాన్ని, తన రక్తదాహాన్ని ప్రయోగిస్తున్నటువంటి, ప్రశ్నిస్తున్న వారిని అందరినీ కూడా వాళ్ళను తన మాటలతో బాధ పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకటే మాట చెప్తా, ఎందుకంటే ఆయన మాట్లాడే భాష మేము మాట్లాడలేం. రిటైర్డ్ ఇంజనీర్కి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి. నేను ఒక ఇంజనీర్గా చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్డ్ అయిన తప్పితే వాళ్ళ ఆలోచనకు ఏ రోజు కూడా రిటైర్మెంట్ లేదు. వాళ్ళు నిరంతరం రాష్ట్ర సమృద్ధి గురించి, రాష్ట్రం బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారే తప్పితే ఎక్కడ కూడా వాళ్ళ స్వార్థం లేదు. నీ లెక్క టెండర్లకో లేకపోతే ఎస్బీఐ భూములు అమ్ముకున్నట్టు బ్యాంకు భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన ఒక దొంగవు నువ్వు. ఈరోజు అలాంటి దొంగ రాష్ట్రంలో కరువు వస్తుంది అంటే ఆ కరువు గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నాయన? నిజంగా సోయి ఉందా, సోయి లేదా, చదువుకున్నాడా, చదువుకోలేదా, అసలు ఆ పక్కబండి కూర్చున్నానికి ఏమన్నా తెలివి ఉన్నదా? ఏం మాట్లాడుతున్నాయన మాట్లాడడం? గోదావరికి వరద వస్తానట, కన్నెపల్లి పంపోజు ఏదైతే పంపోజు మోటార్ ఆన్ చేయొచ్చు, గేట్లు పెట్టకుండా అని చెప్పారు. గేట్లు వేస్తే నీళ్ళు ఎన్ని ఆగుతాయాడా? 16-17 టీఎంసీలు అవుతాయి. 16-17 టీఎంసీలకే గోదావరి మొత్తం వచ్చి రాముల గారు కొట్టుకోపోతారని అబద్ధాలు చెప్తుండు. వీడు రావడం కంటే ఎక్కువైపోయింది రాష్ట్రంలో. ఏం జరిగింది అక్కడ? 29 క్యూసెక్ల, లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. అరే తెలివిలేని దద్దమ్మా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ఏ నాయకుని కానీ తెలివి ఉంటే తెలుసుకోరి, లేకపోతే తెలివి మేము చెప్తాం, వినండి, మేము చదువుకున్నాం. ఈ తెలంగాణ గడ్డ గురించి, తెలంగాణ విముక్తి గురించి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పోరాటం చేసి మా ఉద్యోగాలకు రాజీనామాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం. సాధించుకున్న క్రమంలో మేము కోరుకుంటుంది ఏంది? ఈ గడ్డలో కరువు ఉండద్దు. ఈ తెలంగాణ గడ్డ మీద నీటికి, తాగునీటికి, సాగునీటికి రైతు దుఃఖపడొద్దని పెట్టుకున్నాం. ఒకటే మాట చెప్తా, లెక్క తెలియకపోతే కాంగ్రెస్ నాయకులారా లెక్కలు తెలుసుకోరి. 11,000 క్యూసెక్కులు అయితే ఒక్క టీఎంసీ అంటే 1,00,000 టీఎంసీలు పోతే 9 లక్ష క్యూసెక్కులు పోతే 9 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవచ్చు. అట్లాంటిది అక్కడ 28 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినాయి. అంటే ఎంత? 255 టీఎంసీల వాటర్ పోయినాయి. ఒకవేళ నిజంగా నువ్వు అన్నట్టే అక్కడ డ్యామ్ కొట్టుకోపోదు, బ్యారేజ్ కొట్టుకోపోదు. డ్యామ్కు బ్యారేజ్కి ఫస్ట్ తేడా తెలుసుకోరి, తెలివిలేని దద్దమ్మల్లారా. డ్యామ్ అంటే ఒక నదికి అడ్డంగా ఒక సివిల్ కన్స్ట్రక్షన్, అంటే ఒక గోడ కట్టి గోడ మీద గేట్లు పెడితే దాన్ని డ్యామ్ అంటారు. నదీ గర్భంలో గోడ కట్టకుండా దానికి నదిని టెంపరీగా ఆపనీకి గేట్లు పెడితే దాన్ని బ్యారేజ్ అంటారు. ఫస్ట్ అది తెలుసుకోరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన చెప్పేది నాగార్జున సాగర్ ఉన్నది, శ్రీశైలం ఉన్నది, ఎస్ఆర్ఎస్పి ఉన్నాయి. అరే అవన్నీ డ్యాములు రా, ధమాకు లేని వాళ్ళారా. ఈడ కట్టింది బ్యారేజ్. బ్యారేజ్ మీకు తెలియకపోతే ఇక్కడ అర్థం కాదనుకుంటే కాటన్ కట్టిన కాటన్ బ్యారేజ్ అన్న చూసిరండి, ప్రకాశం బ్యారేజ్ అన్న చూసిరండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఆర్ఎస్పి తర్వాత మహారాష్ట్ర దగ్గర నీళ్లు ఆపి, మహారాష్ట్రలో పడ్డ వాన నీళ్ళు ఆపిన తర్వాత మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట వరకు, కాటన్ బ్యారేజ్ వరకు ఒక్క ప్రాజెక్ట్ లేదు. మాట్లాడే రాజకీయ నాయకులందరూ ఏం చెప్తారు? అన్ని పార్టీలను అందరి విలువాలే, కూర్చుండ పెట్టాలి, మాట్లాడాలి. అరే మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలే చేస్తారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు గోదావరి మీద ఒక బ్యారేజ్ ఎందుకు కట్టలే, ఒక ఆనకట్ట ఎందుకు కట్టలే? ఎస్ఆర్ఎస్పి తర్వాత కాటన్ బ్యారేజ్ దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందుకు కట్టలే? మీరు అదంతా ఎందుకు పోలవరం కడుతున్నామన్నారు. 12 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో ఉంది. ఆడ జగన్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు దగ్గర తెలిసి అంతకుముందు 10 ఏళ్ళు 15 ఏళ్ళు
ఇప్పుడు 3 ఏళ్ళు మొత్తం కలిపి 18 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఒక్క పోలవరం డ్యాం కట్టడానికి అత్తలేదా నీకు? అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే చిత్తశుద్ధి లేదు, ఎక్కడా నీళ్ళాపాలన సోయి లేదు, రైతుల గురించి పట్టింపు లేదు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్ గారు ముందు చూపుతో ముందు జాగ్రత్తగా తెలంగాణ భవిష్యత్తు నిర్దేశకునిగా ఆ రోజు బషీర్బాగ్లో కాల్పులు జరిపితే నా రైతులు కరెంటు లేక చనిపోతున్నారని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న రోజు తన పదవులన్నీ త్యాగం చేసిండు. అదేవిధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అద్భుతమైన నిర్మాణం, అటు పాలమూరు ప్రాజెక్టు కట్టిండు, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిండు. మొత్తం దాంట్లో ఒక్కొక్క దాంట్లో 85-86 పియర్స్ ఉంటే 3 బ్యారేలు కలిపి అన్నారం, సుందిల్లా అంటే మనం మేడిగడ్డ ఈ 3 కలుపుకుంటే, లేకపోతే మనం జనరల్గా చెప్పాలంటే కేసీఆర్ గారు ఎక్కడ ఏ పేర్లు పెట్టలే, మా మామ చచ్చిపోయాడు మా మామ పేరు పెడతా, బతుకున్నాను ఇంకోని పేరు పెడతా, లేదా ఇంకోని పేరు దొంగ పేర్లు ఏం పెట్టలే. లక్ష్మి, సరస్వతి, పార్వతి అని చెప్పేసి దేవుళ్ళ పేరు పెట్టిండు. రాజరాజేశ్వర జలాశయం అని పెట్టిండు, అన్నపూర్ణ జలాశయాన్ని పెట్టిండు. అరే అంతెందుకు రావులాగల్లారా, అన్నం తినేటోళ్లకు ఇంత బుక్కెడు బువ్వ దొరకాలని 5 రూపాయలకు పెట్టిన క్యాంటీన్ పేరు కూడా అన్నపూర్ణాదేవి పేరు పెట్టిండు. అన్నం కడుపు నిండేటట్టు పెట్టిండు. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళను లేకపోతే ఎవరిని సుట్టమవుతాడు, వాని సుట్టమైతే వీని సుట్టమైతే వీని కాలు పట్టుకుంటే వాని కాలు పట్టుకుంటే ధర పెట్టి కొనుకొచ్చుకున్నాడు కాదు, బరాబర్ ధైర్యంగా యుద్ధం చేసినాడు, తన పదవులు త్యాగం చేసినాడు. అలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని నీ రక్తం పొలాలలో సింపుతే అంటే ఎస్, మా కేసీఆర్ గారు ధైర్యంగా తన చావును ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. అంతే తప్పితే మీ లెక్క మీ కోమటిరెడ్డి గారు చెప్పినట్టు పైసల మూటలు పెట్టుకొని పిసిసి పదవి కొనుక్కోలే, లేకపోతే ఉన్న ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టడానికి డబ్బుల సంచులు మొయ్యలే. ఒకటే చెప్తున్నా, మీరు ఈ రోజు కూడా మేము అడుగుతుంది, సరే నీ అదృష్టమో దురదృష్టమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, అది మా దురదృష్టం అయి కూర్చున్నది ఈరోజు. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, కన్నపల్లి దగ్గర ఒక ఇంజనీర్గా చెప్తున్న ఇరిగేషన్లో పనిచేసిన, ఎందుకంటే మా గౌరవ అధ్యక్షులు శ్రీధర్ దేశపాండే గారు ఇక్కడే ఉన్నారు, వెంకటేష్ అన్న కూడా ఇక్కడనే ఉండే. నేను ఒకటే చెప్తున్నా, ఆడ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. నీకు తెలియకపోతే వాళ్ళన్న ఇంజనీర్ని పిలుచుకొని మాట్లాడు. నీకు చుట్టూ ఉండేటానికి చదువు రాదు, నీకు చదువు రాదు, నీకు తెలివి లేదు, ఎవరికి చెప్పాలి ఇవన్నీ బాధలు? ఇప్పుడు ఆల్రెడీ గ్రామాలలో కరువు తాండవిస్తుంది. కేసీఆర్ గారు మిషన్ భాగీరథ అని ఒక ప్రాజెక్టు, ఒక ఇంటింటికి నల్లా అని చెప్పేసి ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకుపోయేటప్పుడు ఏ ఊర్లకు ఆ ఊర్లో ఇంతకుముందు నేను చిన్నగున్నప్పుడు ఏ ఊరు బోరు ఆ ఊరికే ఉంటుండే. అట్లా కాదు, మనం నీళ్ళన్నీ గోదావరి నుంచో కృష్ణ నుంచో తీసుకొచ్చుకోవాలి, మన దగ్గరున్న నదుల నుంచి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టాం. ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు మాకు డౌట్ ఎందుకు వచ్చింది, అరే ప్రమాదం జరిగింది కావచ్చేమో అని చెప్పేసి ఒక ఇంజనీర్గా భావించినాం. కానీ మా పెద్దపల్లి, మా ఊరు పక్కపొంటి బోధనపేట కాడ చెక్ డ్యామ్ మీద హుస్సేన్ మియా వాగు చెక్ డ్యామ్ కడితే ఆ చెక్ డ్యామ్ మీద మాకు డైరెక్ట్ కంప్రెషర్ ట్రాక్టర్ దొరికింది, బత్తీలు దొరికినాయి. బత్తీలు అంటే జిల్టర్ 6 దొరికినాయి. దొరికినప్పుడు మేము అనుమానం పడనా పడద్దా? అంతేందుకు, అక్కడి నుంచి వాళ్ళు ముందడు పోతే గుంపుల దగ్గర మొన్న అక్కడ ఉన్నటువంటి చెక్ డ్యామ్ పేలు చేసిర్రు. అవతల దిక్కు హుజరాబాద్ ఉంటుంది, యువతల దిక్కు పెద్దపల్లి ఉంటుంది. ఆడ కూడా ఎప్పుడైనా కూలితే ఎడిదిక్కు కూలుతుంది, ఓవర్ టర్న్ ఆఫ్ డ్యామ్ అంటారు. దానికైతే నీకు ఈ ఏదైతే చెక్ డ్యామ్కి అయితే ఓవర్ టర్నింగ్ ఉండదు కదా, అయినా కానీ అవతల పక్క నీటి ప్రవాహానికి ఎదురుగా కూలుతుందా? నీటి ప్రవాహానికి ఎదురుగా కూలింది. ఎందుకంటే ఇసుక మాఫియా. ఈరోజు కూడా కాళేశ్వరం దగ్గర గేట్లు ఎత్తి ఏం జరుగుతుంది అంటే, మొన్న కేటీఆర్ గారితో పాటు మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర పోయినాం. ఆ కాళేశ్వరం ఎక్కడైతే ప్రాణహిత సంగమం జరుగుతుందో అక్కడ మాత్రమే నీళ్లున్నాయి, పైన అంతా ఇసుక లారీలే నడుస్తున్నాయి. కావాలంటే ఇప్పుడు పోయి కూడా చూడండి. కాబట్టి ఈ తెలివిలేని ముఖ్యమంత్రి అరే 255 టీఎంసీల వరద వస్తేనే రాముల వారు భద్రంగా ఉన్నారు. రాముల వారికి మేమంతా రాముని పూజిస్తాం, నీ లెక్క దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి దొంగ మాటలు చెప్పాం. ఈరోజు నేనేమంటున్నా, ఎంత వరద వచ్చినా ఏ విధంగా ప్రాజెక్టులో గేట్లు ఎత్తినా కానీ, ఎందుకంటే బ్యారేజ్కి గేట్లు ఎత్తారు, అదేం డ్యామ్ కాదు కదా, అది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడే ప్రెస్ మీట్లో కూర్చుంటే అడిగిన క్వశ్చన్ ఏంది, నిన్ను అన్నారం సుందిలా నీళ్ళు పోయొచ్చా పోయరాదా అని తెలియదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అన్నారం సుందిలా మంచిగా అయింది, దానికి గ్రౌండింగ్ అయిపోయింది, ఇంజనీర్గా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు చెప్తారు, లేకపోతే ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఇంజనీర్లను పిలిచి అడగండి. అవి ఏం లేకుండా నీళ్ళు ఆపద్దు. మరి నీళ్ళు ఎక్కడికైనా తీసుకొద్దాం?
మొన్న కర్ణాటక పోయి సప్పట్లు కొట్టొచ్చిండు. దేనికి పోయినావా అంటే వాళ్ళు కొత్త గేట్లు పెట్టుకుంటే ఈయన గేట్లు ఎత్తనికి గేట్ల కాడ గేట్లు బంద్ చేయనికి పోయినట. అంటే నువ్వు వాళ్ళ గేట్లు బంద్ చేసి తెలంగాణకు మా మహబూబ్ నగర్కి నీళ్ళు రావద్దు, నల్గొండకు నీళ్ళు, ఉమ్మడి నల్గొండకు నీళ్ళు రావద్దు, రంగారెడ్డికి నీళ్ళు రావద్దు. దానికి గేట్లు వేయనికి పోయినావు నువ్వు దేనికి పోయినావు? తెలంగాణకు నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పు. అదేవిధంగా తెలంగాణ నీటిని ఎట్లా కాపాడుకోవాలో చెప్పు. కాబట్టి ఈ విధమైనటువంటి భాష సరైనది కాదు. ఒకటే చెప్తున్నాం, ఈరోజు కూడా కన్నెపల్లి పంపోజ్ ఆన్ చేయొచ్చు, అద్భుతంగా నీళ్లు అన్నారం సుందిలో నింపుకోవచ్చు, దాని నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకోవచ్చు. పోసుకోకపోతే ప్రధానమైనటువంటి ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే కరెంటు ఉత్పత్తి. ఈరోజు అక్కడ ఎన్టీపీసీలో పవర్ జనరేటర్ కావాలంటే థర్మల్ పవర్కు వాటర్ కావాలి, ఒక అంశం. రెండో అంశం తాగునీరు కావాలి అక్కడ. ఈ రెండు అంశాలతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రధానంగా ఉత్పన్నమైనటువంటి సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎందుకంటే రైతన్నను డైరెక్ట్గా వెన్నుపోటు కాదు, డైరెక్ట్గా గుండెపోటు పొడవనికే, గుండెల్లో పొడవనికే. ఎందుకంటే రేపు పొద్దుగాల పంట పండింది అనుకో, ధాన్యం కొనాలి. ఆ ధాన్యమే కొనొద్దంటే నీళ్ళు లేవనుకో వాళ్ళు పంట వేసుకోరు. పంట వేసుకున్నాం అనుకో యూరియా కావాలి, యూరియా కూడా లేదు. ధాన్యం కొనడు, యూరియా లేదు. కాబట్టి నీళ్ళు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దు. ఇవి రెండు బంద్ చేసినాం అనుకో రైతు పంట పండించడం బంద్ చేస్తాడు. కేసీఆర్ గారు రైతు బంద్ చేసి ప్రతి పంటకు ఒక పండుగ చేస్తే ఈయన దొంగ మాటలు చెప్పి ఆ రైతు బంధు కూడా ఎక్కొట్టి ప్రజల్ని దోచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి తెలంగాణ మేధావులారా, తెలంగాణ విద్యార్థులారా, యువత ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణను కాపాడుకోవాల్సింది ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు. నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కాదు, నేను ఉస్మానియా బిడ్డగా ఒక తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి వాడిగా నా జీవితంలో నాకు వచ్చినటువంటి గెస్టెడ్ ఆఫీసర్ రిజైన్ చేసిన ఒక బిడ్డగా చెప్తున్నా. మన తెలంగాణను మనం పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీలు ఉన్నా అందరం కలిసికట్టుగా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫోరంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ చిరుమల.